నమస్తే. సంచలనం కలిగిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ప్రతిరోజు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఎవరైతే ఈ వ్యవహారంలో కీలకంగా పనిచేశారో, ముఖ్యంగా ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే రాధాకిషన్ రావు, ఈ నలుగురిపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే రాధాకిషన్ రావు, అలాగే టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు ఒక కంపెనీకి సంబంధించినటువంటి యజమానిని బెదిరించి షేర్లు బదలాయింపు జరిగింది. దానికి సంబంధించి చెన్నుపాటి వేణుమాధవ్ అతను జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దానికి సంబంధించి ఆ రాధాకిషన్ రావుతో పాటు మరికొంతమంది టాస్క్ ఫోర్స్ పోలీసులపై, అలాగే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. వారిపై కిడ్నాప్ కేసు, రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సందర్భంలో ఇంకా చాలామంది బయటకు వస్తున్నారు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమో కానీ దానిని అడ్డు పెట్టుకొని అక్రమాలకు అడ్డగోలుగా పనిచేశారు అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. 100 కోట్ల రూపాయల విలువైనటువంటి షేర్లు, దానికి సంబంధించినటువంటి వాటిని బెదిరించి, కొట్టి, కిడ్నాప్ చేసి, ఇన్ని రకాలుగా చేసే ఆ యజమాని దగ్గర నుంచి షేర్లు బదలాయింపు జరిగింది. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితితో అర్థం చేసుకోవాలి మనం. ఇలాంటి సందర్భంలో ప్రణీత్‌రావు, అలాగే భుజంగరావు, తిరుపతన్న, ఈ ముగ్గురుపై కూడా అనేక మంది కేసులు. కొంతమంది దొంగతనాల కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారిని బెదిరించడం, అలాగే ఆయా కేసుల్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వారిని కూడా వీరు టార్గెట్గా చేసుకొని వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయటం. ముఖ్యంగా స్పా సెంటర్లు కానీ, అలాగే హుక్కా సెంటర్స్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, ఇలాంటి వారిని టార్గెట్గా చేసుకొని రైడ్స్ పేరుతో అక్కడికి వెళ్ళటం, దానికి సంబంధించి ఆఫీస్కి పిలిపించుకోవడం, డబ్బులు తీసుకురమ్మని డిమాండ్ చేయటం, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు వీరిపై వందలాది మంది కంప్లైంట్ చేశారట. ఇప్పుడు ఇది తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి వ్యవహారం. అంటే ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరూ ఈ అవినీతి కార్యకలాపాల్లో ఎవరు చేయి వారిది చూపించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక పార్టీ అధినేత ఒక ఐపీఎస్ అధికారికి ఆదేశాలు జారీ చేస్తే ఆ అధికారి ఈ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి మిగిలిన అధికారులకు, అలాగే టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వారికి దిశానిర్దేశం చేశారు, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని. దాన్ని అస్త్రంగా తీసుకొని వీరంతా ఇలా రెచ్చిపోయారు. ఇప్పుడు దీనికి సంబంధించి హై ఫోకస్ పెట్టింది ఇన్వెస్టిగేషన్ టీం. ఎందుకనంటే ఒక రకమైనటువంటి వాతావరణానికి వెళ్ళారు వీళ్ళు. ఏ రకమైనటువంటి అక్రమ వసూళ్ళు, బెదిరింపులు, కిడ్నాప్లు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సేవా దృక్పథంతో పనిచేయాలి. డిపార్ట్మెంట్కి ఉన్నదే అదొక లక్షణం. కానీ దాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు రౌడీల్లా, కంత్రీల్లా, కేడీల్లా, వీళ్ళకి ఎలాంటి పేరు పెట్టినా సరిపోదేమో. ఇటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ఒక్కరు కాదు, అందరూ కూడా ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని విచారించారు. వారు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇన్వెస్టిగేషన్ టీం. ఇలాంటి క్రమంలో రానున్న రోజుల్లో వీరి గ్యాంగ్తో, అంటే ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అయ్యారో వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అక్రమ వసూళ్ళు, కిడ్నాప్ కేసులు, అలాగే బెదిరింపులు, వీటన్నిటి కింద అరెస్టు కాబోతున్నారు. అది మాత్రం వాస్తవం. దీనికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.